టీఆర్ఎస్ లో అసంతృప్తుల పర్వం నానాటికి పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఒక్కరిద్దరు నేతలే అనుకున్నా ఇప్పుడు వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్లు ఆశించి భంగపడ్డ గులాబీ నేతలంతా ఇప్పుడు కుదిరితే పార్టీ మారాలని ప్రయత్నిస్తుంటే ఇంకొందరు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రాకముందే కురుక్షేత్రం మొదలైపోయింది. షెడ్యూల్ వచ్చాక ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేసుకునే నేతలు ప్రస్తుతానికి మాత్రం తమ పార్టీల మీదే విమర్శలు గుప్పిస్తున్నారు. టికెట్లు ఆశించినా రాకపోవటం, ఇప్పటికే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో ఎలాగైనా ఎన్నికల బరిలో దిగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ శ్రీహరి వర్గం, ముథోల్లో వేణుగోపాలాచారి వర్గం, సిర్పూర్లో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వర్గం, బెల్లంపల్లిలో ప్రవీణ్ వర్గం వీళ్లంతా తమ రాజకీయ భవిష్యత్తు గురించి పునరాలోచనలో ఉన్నారు. కుదిరితే కాంగ్రెస్ లో చేరటం, లేకపోతే తమ సెగ్మెంట్లోనే రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. చెన్నూరు టికెట్ వస్తుందని ఆశించిన మాజీ మంత్రి వినోద్ కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఈ జాబితాలో గులాబీ నేతలు మేడపాటి ప్రకాష్, వినయ్ రెడ్డి, రహీం సోఫీలు కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ లో భారీ ఎత్తున అసంతృప్తులు పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ అధిష్టానానికి ఇటీవలే లేఖ రాసిన సీనియర్ నేత డిఎస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిలు కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీళ్లే కాదు, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలై ఇప్పుడు టికెట్లు రాని నేతలు కూడా మరోసారి ఎన్నికల బరిలో నిలబడేందుకు పావులు కదుపుతున్నారు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కేసీ శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పెద్ద ఎత్తున ఇలా పార్టీలు మారేందుకు గులాబీ నేతల్లో ఎక్కువ మంది సెప్టెంబర్ 12న ముహూర్తం పెట్టుకున్నారు. ఈ జంపింగ్ జపాంగ్లలో ఒక్క టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరేవాళ్లే కాదు, ఇంకా టీఆర్ఎస్ ప్రకటించని 14 స్థానాల మీద కన్నేసిన కమలనాథులు, ఇతర పార్టీల నేతలు కూడా ఆయా పార్టీల నుంచి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లు కూడా సెప్టెంబర్ 12నే ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పార్టీలు మారడం ఒక ఇబ్బంది అయితే, ఏ పార్టీలోనూ టికెట్లు రాకపోతే తమ కార్యకర్తల అండ చూసుకొని అదే సెగ్మెంట్లో రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే పెద్ద ఎత్తున అధికార పార్టీ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తమ గ్రూప్ నేతలతో రాజీనామాలు చేయిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల పరిస్థితి చూస్తుంటే ముందు ముందు మరింత దిగజారేలా కనిపిస్తోంది. తమకు టికెట్లు కేటాయించకపోవడమే కాదు, ఇతరులకు కేటాయించడం పైన టీఆర్ఎస్ లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. మహేశ్వరం టికెట్ను మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి కేటాయించడాన్ని నిరసిస్తూ అక్కడి ఆశావహులు ధర్నాకు దిగారు. రాజేంద్రనగర్లో కూడా మెల్ల ప్రకాష్ గౌడ్కు టికెట్ కేటాయించడంపై శ్రీశైలం రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అవసరమైతే రెబల్గా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో 10 స్థానాలు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి నిరసనలు మిన్నంటుతూనే ఉన్నాయి. ప్రధానంగా మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వైరాలో మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తూ 22 మంది స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. తుంగతుర్తి టికెట్ మాజీ సిట్టింగ్కే కేటాయించిన స్థానిక నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక కంచెర్ల భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ చకిలం అనిల్ కుమార్ వర్గీయులు బహిరంగంగానే నిరసన సభలు ఏర్పాటు చేస్తున్నారు. దేవరకొండ టికెట్ మళ్లీ రవీంద్ర కుమార్కే దక్కడంతో జెడ్పీ చైర్మన్ ఎస్ బాలునాయక్ పార్టీని వీడిపోవాలని చూస్తున్నారు. మిర్యాలగూడలో సిట్టింగ్కే టికెట్లు దక్కడంతో పార్టీలో ఓ వర్గం తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోంది. కోదాడ, హుజూర్ నగర్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణ్ ఖేడ్ సెగ్మెంట్స్ లో అభ్యర్థుల ప్రకటనపై స్థానిక టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో కొందరు నేతలు అవసరమైతే రెబల్గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మక్తల్ టికెట్ చిటెన్ రామ్మోహన్ రెడ్డికి మరోసారి ఇవ్వడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక టికెట్ రాకపోవడంతో సీనియర్ నేత మాజీ ఎంపీ మంద జగన్నాథం, మధిర ఇన్ఛార్జ్ బమ్మెర రామ్మూర్తి, సత్తుపల్లిలో ఎంపీ వర్గీయుడైన మట్టా దయానందులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇదొకటే కాదు, టికెట్లు దక్కిన వాళ్లపై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పినపాకలో పాయం వెంకటేశ్వర్లపై, ఇల్లెందులో, ఖమ్మం జిల్లాల్లో అభ్యర్థులపై అసమ్మతుల ఆరోపణలు మిన్నెట్టుతున్నాయి. నాగార్జున సాగర్ టికెట్ స్థానికేతరుడైన నోముల నరసింహయ్యకు ఇవ్వటంపై స్థానిక టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి వర్గీయులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ టికెట్ తనకు లేదా తేరా చిన్నపరెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు టికెట్ దక్కిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్థానిక నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతిని ఆదిలోనే తుంచివేయాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా అసంతృప్త నేతలు, కార్యకర్తల వివరాలు సేకరిస్తోంది. పనిలో పనిగా పార్టీ అభ్యర్థిపై అసమ్మతి ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులపైన దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న అసమ్మతిపై ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. ఆదిలోనే దీనిని తుంచకపోతే ముందు ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవని వేగంగా పావులు కదుపుతోంది టీఆర్ఎస్ అధిష్టానం. టీఆర్ఎస్ సరే, మరి మిగిలిన